ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు రావడం మనలో చాలామందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే మనం కూర్చునే, పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు, చురుక్కుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరోపతి అంటే నాడీ వ్యవస్థ సమంగా పనిచేయకపోవడాన్ని న్యూరోపతి అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నరాలకు వచ్చే వ్యాధి. అన్ని న్యూరోపతీస్కి ఒక రకమైన ట్రీట్మెంట్ లేదండి. సో న్యూరోపతి ఎందుకు వచ్చిందో మనం డయాగ్నోస్ చేస్తే ఆ జబ్బు తగ్గిస్తే ఈ న్యూరోపతి కూడా తగ్గుతుంది. సో కామన్గా ఈ తిమ్ముర్లు, మంటలు వీటన్నిటికీను డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి. గాబాపెంటిన్ అని, ప్రిగాబలిన్ అని, డులాక్స్టిన్ అని, నాట్రిప్టిలిన్ అని, వెన్లాఫ్లాక్సిల్ అని, ఇవన్నీ కొత్త డ్రగ్స్ వచ్చాయి విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ కాజ్ ఆఫ్ న్యూరోపతి అంటే జీబీ సిండ్రోమ్ కానీ, లేకపోతే సిఏడిపికి కానీ ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ప్లాస్మాఫెర్సిస్ కానీ ఇవ్వచ్చు. అలానే వెజిటేరియన్స్లో కానీ వేరే వాళ్ళు B12 డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే ఆ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడచ్చు. షుగర్ కంట్రోల్లో పెట్టుకొని HbA1c మీది <7 పెట్టుకొని టైట్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే కనుక డయాబెటిక్ న్యూరోపతి కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. అలానే కొన్నిసార్లు హెవీ మెటల్ పాయిజనింగ్ ఉంటుంది. ఆ టాక్సిన్ నుంచి దూరంగా పెడితే కనుక న్యూరోపతి తగ్గుద్దండి. అలానే లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఆ రెండు కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్న న్యూరోపతి తగ్గుద్దండి.